నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాయంత్రం ఏమేం పని చేసుకుంటా ఏంటి అనేది అయితే ఈ వీడియో అండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మార్నింగ్ పెట్టిన రైస్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్కి మా హస్బెండ్ అయితే వచ్చేసిండు. ఇంకా ఆకలిగా ఉందని చెప్తే తొందరగా బియ్యం అయితే పెడుతున్నాను. ఇక్కడ ఎలాగో ఈవినింగే వచ్చిండు కదా, ఇంకా నైట్కి కూడా సరిపోయేంత రైస్ అయితే పెడుతున్నాను. మళ్ళీ పెట్టడం ఎందుకు, ఒకేసారి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఈరోజు మా వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళుండే, మా హస్బెండ్కి డ్యూటీ ఉందని చెప్పేసి అయితే మేము వెళ్ళలేదు. మా పెద్ద అబ్బాయి కూడా వెళ్ళిండు. ఇంకా వాళ్ళకి మార్నింగ్ అయితే ఫ్రైడ్ రైస్ చేసిన, అది ఆఫ్టర్నూన్ వరకు అయితే అయ్యింది. అందుకోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టలే, ఇప్పుడైతే పెట్టేసిన మొత్తాన్ని. ఇంకా కర్రీ కూడా చేయాలి కదా, రైస్ అయితే పెట్టిన. ఇంకా కర్రీ ఏం చేయాలని మా హస్బెండ్ అడిగితే తను క్యాప్సికమ్ వండమన్నాడు. నాకేమో చికెన్ తినాలని ఉంది. సొరకాయ చికెన్, క్యాప్సికమ్ కర్రీ రెండు అయితే చేసి, సొరకాయ కర్రీ చికెన్ ఎప్పుడైనా తిన్నారా? కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే నిజం అబ్బా, ఈ క్యాప్సికమ్ కర్రీ నార్మల్గా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందులో నువ్వులు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వులు కాస్తగా వేపుకొని వాటిని పౌడర్ చేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా వట్టిగా వండితే అసలు తినాలనిపించదు. అందుకోసం అయితే చికెన్ అయితే వండుకున్నాను నేను. సొరకాయ చికెన్ కర్రీలోకి ఏమేమి కావాలో వాటి అన్నింటిని అయితే ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నా. సొరకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇంకా క్యాప్సికమ్, టమాటాలు వీటన్నింటిని అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మా వాళ్ళే మ్యారేజ్కి వెళ్ళిర్రని అయితే చెప్పిన కదా, వాళ్ళు వచ్చేసరికి అయితే ఏ టైం అవుతుందో ఇంకా తెలీదు. ఇంకా వాళ్ళ కోసం కూడా అయితే రైస్ పెట్టేసిన, కర్రీ కూడా చేస్తున్నా. మళ్ళీ చేయడం ఎందుకు, చేసేది ఏదో ఒకేసారి చేసుకుంటే అయిపోతుంది కదా. అందుకోసం అయితే ఎక్కువగానే వండుతున్నాను. మా హస్బెండ్ అయితే ఇక్కడ చాలా ఆకలితో ఉన్నాడు. మార్నింగ్ వెళ్ళిండు కదా, వచ్చేసరికి 3 అయింది. ఇంకా తన కోసం అయితే ఫస్ట్ క్యాప్సికమ్ కర్రీ అయితే వండుతా, నెక్స్ట్ అయితే చికెన్ వండేసుకుంటా ఇంకా మెల్లగా. ఈవినింగ్ వర్క్ అయితే 3 అయిందంటే ఖచ్చితంగా పని స్టార్ట్ చేసేసుకుంటా. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్ నుండి వస్తాడు కాబట్టి 5:30కి అట్లా అంత పని అయిపోయి సైలెంట్గా ఉండాలి. వాడు వచ్చేసరికి మళ్ళీ వాడిని చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. వీడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళినట్టు అవుతుంది అబ్బా నిజంగా. ఈవినింగ్ అస్సలు తీరిక ఉండట్లేదు. వాడు వచ్చిన తర్వాత నుండి స్టార్ట్ ఇంకా వాడిని తినురా అని చెప్పి, ఫ్రెష్గా రా అని చెప్పి, తర్వాత వాడికి రాపియడం, చదివిపియడం, దీనికే సరిపోతుంది అబ్బా. 8:30, 9 అవుతుంది ఒక్కొక్కసారి అయితే. ఇంకా ఇప్పుడిప్పుడే కదా వెళ్ళడం, కొంచెం రాయడానికైతే టైం అయితే పడుతుంది కదా. ఇంకా ఈ చిన్నపిల్లలు అయితే భలేనండి బాబు. వాడు ఎంతసేపు ఆడుకున్నా వానికి ఏమనిపించదు. కాకపోతే నేను బుక్ పట్టి ఇంకా స్లేట్ పట్టి రాపిస్తూ ఉంటే, మమ్మీ నిద్ర వస్తుంది, మమ్మీ చెయ్యిని వస్తుంది, మమ్మీ ఎంతసేపు రాపిస్తావే అని చెప్పి వాడు ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు వదిలేసి ఇంకా పడుకోరా అని చెప్తున్నా. అంత అలసిపోతుంది వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటికీ. స్కూల్కి వెళ్ళక ముందుకు 8:30 వరకు అయితే మంచిగా బజ్జుకుంటుండే. ఇంకా ఇప్పుడైతే పొద్దున నేను ఎప్పుడు లేస్తే నాతోనే లేస్తుండు. నేను 5కి లేస్తే 5కే, 6:30కి లేస్తే 6:30కే, 6కి లేస్తే 6కే, 5:30కి లేస్తే 5:30కే. నేను ఎప్పుడు లేస్తే నాతో వాడు కూడా అప్పుడే లేచేస్తుండు. ఇంకా రోజు అలవాటు అయిపోయింది వాడిని కూడా. రోజు కూడా పడుకోరా ఈరోజు స్కూల్ లేదు అన్నా కానీ వాడు ఫస్ట్ లేస్తాడు. ఇంకా స్కూల్ లేదు కదా మమ్మీ అని చెప్పేసి హ్యాపీగా ఆడుకుంటాడు కాసేపు. ఇంకా అదేంటో చిన్నపిల్లలు ఇక అందరూ ఇంతేనా లేకుంటే మా బాబాయ్ ఇంతేనా, నాకైతే ఇక అర్థం కాదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మీ అబ్బాయి ఇందాక మ్యారేజ్కి వెళ్ళిండి అని చెప్పినావు కదా, మళ్ళీ స్కూల్ నుండి అంటావేంటి అని చెప్పేసి. అంటే రోజు వస్తాడు కదా, ఇంకా అదే అలవాటు అయిపోయింది 3కి వర్క్ స్టార్ట్ చేసుకోవడం. ఆడ వెళ్ళినా వెళ్ళకపోయినా 3కి అయితే వర్క్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా అలవాట్లో పొరపాటు అంతే కదా, మనం ఏ టైంకి మొదలు పెడితే అదే టైంకి అయితే మొదలు పెట్టేస్తాం. ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళిండండి, లేడు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి పని మొత్తం అయిపోతే ఖాళీగా అయితే కూర్చోవచ్చు కాసేపు. మళ్ళీ వాళ్ళకి నైట్కి నాకు తినబెట్టడానికి కూడా 1 గంట పడుతుంది. ఇద్దరికి తినిపించాలంటే చాలా మెల్లిగా తింటారు పిల్లలు, అస్సలు తినలేదబ్బా. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే నిజంగా అస్సలు తీరికనే ఉండట్లేదు. ఇంకా పని ఫాస్ట్గా చేసేసుకొని మళ్ళీ వీడియోని షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైవ్ పెట్టేసుకొని ఇంకా షార్ట్స్ చేసుకొని వీడియో అంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేసుకునేసరికి నా కళ్ళు కూడా ఖరాబ్ అయ్యేటట్టున్నవి. కాకపోతే మానిటైజేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ట్రై చేయాలి కదా. ఇట్లా వీడియోస్ పెడతా ఉంటేనే ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి తర్వాత మనకి డబ్బులు అయితే వస్తాయి కదా. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నది ఒకటే, నేను స్టార్ట్ చేస్తున్న ఈరోజు అంటే నేను అనుకున్నది సాధించే వరకు ఇలానే పోరాడతా. మధ్యలో అయితే అస్సలు ఆపలేను, ఆపేయను కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోను అని చెప్పి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా నాకైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే ఛానల్ అయితే ఇలానే రన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే కొంచెం మోటివేటివ్గా అయితే మాట్లాడుకుందాం. మనం ఒక పర్సన్ ఉన్నప్పుడు ఏదన్నా పని చేయాలి అనుకున్నప్పుడు నలుగురి సలహా తీసుకోవడం బెటరేనేమో. బట్ కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మన ఓన్ ఐడియా, మన ఓన్
డిసిషన్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం చేయాలనుకుంటున్నాం, మనం కష్టపడాలనుకుంటున్నాం, మన రెక్కల కష్టం కాబట్టి మన దగ్గర ఎంత సత్తా ఉంది, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేదే ముఖ్యం. వేరే వాళ్ళు ఏందండి నోరుతోనైతే చెప్తారు కానీ చేతులు అయితే చెయ్యరు కదా. మన దగ్గర ఉన్న గుండె ధైర్యంతో చేతుల రెక్కల పనితోనైతే మనం పనినైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా పెట్టిన పనికి తగ్గ శ్రమ మనము కష్టపడితే ఖచ్చితంగా మనకి ఫలితం అయితే వస్తుంది. వేరే వాళ్ళు అంటూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. నాలుకకి నరం అనేది ఉండదు కాబట్టి 10 రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. మనం చేసే పనిని మనం కరెక్ట్గా చేసుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాం. వాళ్ళు ఇట్లా అంటుర్రు, వీళ్ళు ఇట్లా అంటుర్రు అని చెప్పేసి మనం చేసే పనిని మధ్యలోనే ఆపితే దానికి అసలు ఫలితం అనేది ఉండదు. ఇంకా మీదికెళ్ళి 4 తిట్లు కూడా వస్తాయి. అందుకే మనం చేసే పనిని కరెక్ట్గా చేసుకుంటూ అయితే పోవాలి. నిజమబ్బా, మనం ఏదన్నా పని చేస్తా అని చెప్పేసి నలుగురితో చెప్పినప్పుడు అందులో ముగ్గురు వద్దనే చెప్తారు. అందుకోసం మనం ఎవరి మీద ఆధారపడి ఉండకండి. మీరు ఏదన్నా పని చేసుకుంటా అన్నప్పుడు మీ ఓన్ డిసిషన్ తీసుకోండి. మీరు శ్రమ పడతా అని అనుకుంటే ఖచ్చితంగా మీరు చేసే పని సక్సెస్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు. నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే తనది 10th అయిపోయింది, తను ఇంటర్ చేస్తా అని చెప్పేసి అయితే అంది. అంటే నువ్వే చేస్తా అనుకున్నావా లేకపోతే మీ పేరెంట్స్ వెళ్ళమన్నారా అని చెప్తే తనని అడిగితే తను ఒకటే చెప్పింది, పేరెంట్స్ వెళ్ళమన్నారు అక్క, నేను వెళ్తున్నా అని చెప్పేసి. అక్కడ పేరెంట్స్ ఇష్టం కాదురా, నీ ఇష్టం కూడా ఉండాలి కదా. నీకు నచ్చితేనే వెళ్ళు, నీకు నచ్చకపోతే నీకు ఏ పని అయితే నచ్చుతుందో అదే చేసుకొని అయితే చెప్పిన తనకి. అప్పుడు తనేమన్నదంటే, అక్క నా ఇష్టం అనేది అయితే నడవదు, ఎందుకంటే నేను వెళ్తా అనుకున్న దానికి అమ్మ నాన్న ఇద్దరైతే ఒప్పుకోవడం లేదక్క. ఇంకేం చేయాలి, మనకి ఒక రోల్ మోడల్ అనే వాళ్ళు ఉంటే చెప్తేనైతే వింటారు. కాకపోతే ఫస్ట్ నేనే కాబట్టి నేను ఏది చేద్దామన్నా అమ్మ నాన్న భయపడుతున్నారు అక్క. భయంతో అయినా మళ్ళీ నేను ఇంకా ఆడపిల్లని కాబట్టి అసలు పంపించరక్క. ఏం చేద్దాం, మొత్తానికి ఇంకా ఇటే వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అయితే తను వెళ్ళింది. వెళ్ళడం అయితే వెళ్ళింది. తను అక్కడ ఫుడ్ ఎట్లుందిరా అని మళ్ళీ వచ్చినప్పుడు అడిగితే ఫుడ్ అంతా బాగానే ఉంది అక్క, కాకపోతే నాకు నిజంగా అక్కడ అస్సలు నచ్చట్లేదు. ఉండడం ఓకే, కాకపోతే చదువుకోవడం అక్కడ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ చదువుకునే బదులు నాకు మానేయాలనిపిస్తుంది అని చెప్పేసి అంటే నేను ఒకటేసారి షాక్ అయిన, ఏంది అంత మాటను, నువ్వు ఇంత మంచిగా చదువుతావు అట్లెందుకు అంటున్నావు అని చెప్తే, నాకు ఇంట్రెస్ట్ లేదక్క, ఇంట్రెస్ట్ లేని పనికి పంపించి చెయ్యి అంటే నేను ఎట్లా చేయాలని చెప్పి ఆమె అట్లా అనేసరికి నాకు నిజంగా బాధ అనిపించింది. అబ్బా, మన చిన్నప్పటి నుంచి పిల్లల మీద మన ఆశలని వాళ్ళకి రుద్దొద్దు. వాళ్ళకంటూ కొన్ని ఆశలు అయితే ఉంటాయి కదా, ఆ ఆశయం వైపు వాళ్ళని పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి సాధించే వస్తారు. ఒట్టి చేతులతోనైతే అస్సలు రారబ్బా. నిజంగా అందరికీ చేతులు ఉన్నాయి కదా, అందరం అయితే చేసుకోగలుగుతాం కదా. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తేనే వాళ్ళకి హార్ట్ఫుల్గా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా ఫైనల్గా ఆ అమ్మాయి ఏమందంటే, అక్క ఈ ఒక్క ఇయర్ అయితే చేస్తా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను అనుకున్న హోటల్ మేనేజ్మెంట్కి అయితే వెళ్తా అక్క. నాకైతే ఇది అస్సలు చేయాలని లేదు, ఇంకా నాకు ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు అక్క, ఏదో ఎట్టికి తింటున్నా అంటే తింటున్నా అంతే అని చెప్తే నేను ఒకటే చెప్పిన, నువ్వు చేయాలి అనుకుంటున్నావు కదా, సరే ఎట్లాగో మీ మమ్మీ వాళ్ళు ఇప్పుడైతే ఫీ అయితే కట్టేసారు కదా, అందుకోసమైనా చదువు, ఇంకేం చేస్తావు, సరే నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇటు వెళ్దువులే అని అయితే చెప్పిన. అక్క నీకు ఇంకేమన్నా తెలిస్తే హోటల్ మేనేజ్మెంట్ గురించి అయితే తెలుసుకో, నాకైతే చెప్పక్క, నాకైతే అసలు తెలియదు, ఏం కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటే నాకు నిజంగా బాధ అనిపించింది. అబ్బా, మనం తీసుకునే ఫస్ట్ మెట్టే అది కరెక్ట్ అయితేనే అన్ని మెట్లు ఎక్కగలుగుతాం. అది రాంగ్ అయితే మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి రావాలంటే ఇప్పుడు ఆ అమ్మాయిది 1 ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది. తల్లిదండ్రులు కట్టిన ఫీ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే ముందుగానే వాళ్ళకి స్టడీకే పంపిస్తే అయిపోతుంది. అది నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే పిల్లల గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వాలి. అలా అని చెప్పి వాళ్ళు ఏది అడిగితే అది కాదండి, ఒక స్టడీ మట్టుకు మాత్రమే వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అవుతారు అంతే. నేను చెప్పాలనుకున్నది ఇదే. పిల్లలు అయితే మాకు నచ్చింది చేయనిస్తలేరు అని చెప్పేసి సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకోసం అనే వాళ్ళకి నచ్చింది ఇస్తే మనం హ్యాపీ. ఇక్కడ రైస్ అయితే ఇంకా అయిపోయింది, అటు క్యాప్సికమ్ కర్రీ కూడా అవుతుంది. ఇంకా రెండింటిని ఒకేసారి దింపేస్తే సరిపోతుంది. ఇంకా చికెన్ అయితే చాలా పెద్దగా ఉంది, చిన్నగానైతే కట్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే మా వాళ్ళు చికెన్ తీసుకొచ్చినప్పుడు నాకు పెద్దగా ఉంటే అస్సలు వండాలనిపించదు. అవి చిన్న చిన్నగా ఉంటేనే తొందరగా ఫ్రై అయిపోతాయి, ఇంకా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అయితే చిన్నగా కట్ చేస్తా. ఇక్కడనైతే ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటున్నా. అదేంటో నబ్బా, నిజంగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ ఒకరి కింద పని చేయను, నా పని నేను సొంతంగా చేసుకుంటా, ఒకళ్ళ కింద మనం చేయి ఆపడం అవసరం లేదు అన్నట్టుగానే ఉన్నాం నిజంగా. కానీ అదెందుకో తెలియదు కానీ ఎవరి మైండ్ సెట్ అయినా ఇలానే ఉంది. ఇంకా నేను చేసే వ్లాగ్స్లలో ఖచ్చితంగా ఇక్కడ నుండి అయితే మోటివేటివ్గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఎట్లా ఉంది, ఇట్లా మాట్లాడితే బాగుందా బాగాలేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా కర్రీలో కొద్దిగా పసుపు కారం అయితే వేసేసిన, ఇంకా అయిపోయినట్టే. ఇంకా నాకైతే ఇక్కడ రైస్ అయితే ముగ్గిపోయింది, ఇంకా దింపేసుకొని చికెన్ అయితే పొయ్యి మీద అయితే వేయాలి.
ఇంకా మీరు ఎప్పుడైనా సొరకాయ చికెన్ తిన్నారా? తింటే టేస్ట్ ఎట్లుంటుందండి? నిజంగా చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఒక బౌల్ పెట్టేసుకోండి. ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు అయితే అన్నీ వేసుకోండి. ఈ మసాలాలను కూడా చాలా ఎక్కువగా అస్సలు తీసుకోవద్దు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. నేనైతే తక్కువ తీసుకుంటానండి. నిజంగా నాకు ఎక్కువ అయితే అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడ సొరకాయ వేస్తున్నాను కాబట్టి మరి లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మసాలా ఐటమ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 2-3 ఆనియన్ అయితే ఒక చిన్నది వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సొరకాయ వేస్తున్నాం కదా, ఆనియన్ ఎక్కువ ఏం అవసరం లేదండి కర్రీలో. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ని మనం బయట నుంచి ఇప్పుడు అన్ని ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారు కదా, తెచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి కడుక్కుంటే చాలా బాగుంటుంది అబ్బా. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అయితే మొత్తం కల్తీ ఫుడ్డే. ఆ కల్తీలో కొంచెమన్నా మనం ఇంటికి వచ్చిన తర్వాత బెటర్గా చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చికెన్ అయితే మొత్తం కోళ్ళకైతే ఇంజెక్షన్స్ ఇంకా మందులు అయితే వేస్తారు కదా. ఫామ్ కోళ్ళు అసలు తినొద్దు, బట్ తినంది మనకేమో మనసున పట్టదు. అందుకోసం అని వచ్చిన తర్వాత ఉప్పు ఇంకా నిమ్మరసం పిండుకొని కొద్దిగా 2-3 సార్లు వాష్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. ఇంకా ఇక్కడ కర్రీ చికెన్ అయితే వేసిన చికెన్ని మంచిగా 60% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే సొరకాయలో మనకి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. కానీ నేనైతే వేయలేదు, సొరకాయలు వేసిన తర్వాతనే వేస్తే ఎప్పుడైనా సరే. చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి చికెన్ని. నేను ఇంతకుముందు చికెన్ వండేటప్పుడు కూడా చెప్పిన, నేను అల్లం ఎల్లిగడ్డను అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే దంచుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు అంత పెద్దగా నచ్చదు. ఇక్కడనైతే ఇంకా వెల్లిపాయల పొట్టు తీసి అల్లం పొట్టు తీసి దంచి అయితే పెట్టుకున్న పక్కన. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇంకా నా ఫోన్లో క్లియర్గా కనిపిస్తలేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది కర్రీ. చికెన్లో నుండి అయితే వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చికెన్ని మంచిగా ఫ్రై చేసినామంటే చికెన్ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోతుంది 60%. అప్పుడు సొరకాయలు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది కదా, కచ్చాపచ్చాగానే దంచుకున్న ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది చికెన్తో. అది కూడా ఇంకా నాకు ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడైతే సొరకాయలు అయితే వేసేస్తున్నా. సొరకాయలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక 6 మినిట్స్ పాటు మంచిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. చక్కగా అదే ఫ్రై అయిపోతుంది. అయ్యో ఆగండి, సొరకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి, ఇంకా తొందరగా ఉడికిపోతుంది కర్రీ అయితే. ఇంకా నేను వంట చేసిన అంటే సిలిండర్ దగ్గర అయితే మొత్తం అంగడంగడ అయిపోతుంది. దాన్ని క్లీన్ చేసుకునేదాకా నాకు అస్సలు మనసున పట్టదు. నాకే అంతేనా లేకుంటే ఎవరికైనా ఇంతేనో నాకు తెలియదు. ఇంకా ఇక్కడ సిలిండర్ దగ్గర అయితే మొత్తం అంతా క్లీన్ చేసిన. మధ్యలో నా వీడియో ఫోన్ అనేది కొంచెం జంప్ అవుతుంది. అట్లా ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు కానీ లాస్ట్ వరకు అయితే చూడండి అబ్బా వీడియో. నేను ఇందాక చెప్పిన కదా సాల్ట్ వేసుకోండి అని చెప్పేసి. అయితే సొరకాయ తొందర ఉడకాలి అంటే సాల్ట్ ముందుగానే వేసుకుంటే తొందర ఉడికిపోతుంది. నేనైతే లాస్ట్లో వేసిన. ఇంకా మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం కర్రీని. ఇప్పుడైతే ఇంకా పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసేసుకుంటే చక్కగా సొరకాయకంతా పట్టేస్తుంది. ఇంకా కారం కూడా వేసేసుకుంటే సరిపోతుంది. కారంగా రాకుండా ఉంటుంది కర్రీ లాస్ట్లో వేస్తే, మళ్ళీ ఉడకదు సరిగ్గా. ఇప్పుడు వాటర్ వచ్చినాయి కాబట్టి కారం వేసేస్తే ఆల్మోస్ట్ అదే ఉడికిపోతుంది. కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా, నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా. ఇంకా ఇక్కడ కర్రీ మొత్తం అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర పొడి ఇట్లా వేసుకుంటారు కదా, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇక్కడ కొత్తిమీర అయితే ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నా, అయిపోయింది. ఇంకా మీకు విషయం చెప్పాలి, నేను మసాలా అంతా వేసేసిన. ఇక్కడ కాసేపు అయిన తర్వాత నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారంటే వాళ్ళకి నీళ్ళు చాయ్ అట్లాంటివి అయితే ఇవ్వాలి కదా. ఇంకా ఫోన్ అయితే అక్కడ పెట్టేసిన. ఇక కొత్తిమీర వేసిన క్లిప్ అయితే మీకు కనిపిస్తలేదు కదా, అందుకోసం అని అయితే అది మిస్ అయిపోయింది. మసాలా వేయకముందే కొత్తిమీర అయితే వేసేసిన, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చి మసాలా వేసి కర్రీ అయితే దింపేసుకున్నా, రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇల్లు అయితే ఊడుస్తున్నా. అంగడేం లేదు, ఎందుకంటే మా పెద్దోడు పెళ్ళికి వెళ్ళిండని చెప్పిన కదా, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు, నీట్గానే ఉంది. కానీ ఇంకా ఏ మాటకి ఆ మాట ఊడ్చుకోవాలి కదా ఎప్పటి పని అప్పుడే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఊడుస్తున్నా. ఇంకా బోళ్ళు కూడా ఉన్నాయి, వాటిని కూడా తోమేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుందబ్బా. ఇంకా ఏ పని మొత్తం అయిపోయినట్టే. ఈవినింగ్ నా పని నేనైతే ఇట్లా చేసుకుంటాను. మీరు ఎట్లా చేసుకుంటారు మీ ఇళ్ళలో పని అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. చాలామంది చూసి అయితే వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు.
అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ నచ్చితే షేర్ అయితే చేయండి అబ్బా. మరి అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ చల్లటి చేతులతోని అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. అస్సలు మర్చిపోకండి. పదే పదే చెప్తున్నాను, అయితే విసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ బాయ్ బాయ్.